నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000కు స్వాగతం. సార్, మరి కులాంతర వివాహాలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? మంచి ప్రశ్న. కానీ పేరుకు మాత్రమే ప్రోత్సహించాలనుంది. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు బహుమతి ₹1,00,000 ఇవ్వాలి, 2,00,000 ఇవ్వాలి, 3,00,000 ఇవ్వాలనుంది. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుంది. వాళ్ళకు రక్షణ కల్పించాలి, పోలీస్ వ్యవస్థ అనుంది, అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రేమించుకొని మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, మా తల్లిదండ్రులు అంగీకరించట్లేరని పోలీస్ స్టేషన్ పోతే బలిసి ప్రేమించుకున్నారా అని అడుగుతారు పోలీసులు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉండేటువంటి, న్యాయానికి ప్రతినిధిగా ఉండేటువంటి పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. కౌన్సిలింగ్ పేరుతో క్రమంగా వాళ్ళు విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు రక్షణ కల్పించే బదులు మేమేం చేయలేం అని అంటున్నారు రకరకాలుగా. ఎందుకంటే పోలీస్ ఆయనకు కూడా కులం ఉంది, ఆ పోలీస్ అధికారికి కూడా కులం ఉంది. రేపు తన బిడ్డ ఇట్లా ఎవరికైనా ప్రేమిస్తే ఎట్లా అన్నది కూడా ఆయన మనసులో వెలుగుతుంది. లేదా తన కొడుకు వేరే ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే ఎట్లా అనేది ఆయన మనసులో తిరుగుతా ఉంది. అందుకని ఈ ప్రేమ వివాహాలను ప్రోత్సహించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఆయన సిద్ధంగా లేడు. చట్టం మాత్రం ఉంది. అలా చేసుకున్నటువంటి వాళ్ళకు రక్షణ కల్పించాలని ఉంది. అలా చేసుకున్నటువంటి వాళ్ళకు నగదు ఇవ్వాలని ఉంది. వాళ్ళకు ఉద్యోగం కానీ తదితర సౌకర్యాలు కానీ కల్పించాలని కూడా ఉంది. అందుకనే కులాంతర కుల నిర్మూలన సంఘం వాళ్ళు కానీ, కుల వివక్ష పోరాట వ్యతిరేక సంఘం వాళ్ళు కానీ, కులాంతర వివాహితుల సంఘం కానీ ఇందుకోసం పనిచేస్తా ఉంది. ఆ చట్టాలను సంపూర్ణంగా అమలు చేయించడం కోసం, ప్రేమికుల పక్షాన నిలబడటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి యువకులారా, మీ ఇద్దరికి రక్షణ కావాలన్నా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేసినా మీకు ఈ సంఘాలు ఉన్నాయి. జ్యోతి వహీద్ గారు ఉన్నారు, స్కైలాబ్ తదితర నాయకులు ఉన్నారు. అలాగే ఇంకా చాలా సంఘాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పోలీసులు మీకు రక్షణ ఇవ్వకపోయినా ఈ సంఘాలు మీకు రక్షణ ఇస్తాయి, మీకు సరైనటువంటి దారి చూపిస్తాయి, మార్గం చూపిస్తాయి. కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి అనేదే వాళ్ళకి చెప్పేది. అది నేను చెప్పేది. ఓకే.